శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాగణాధిపతియే నమః. 29/12/2025 సోమవారము. రాశి చక్రము, గ్రహగతులు, దిన ఫలితములు. తదుపరి తులారాశి. ఉదయం 8 గంటల వరకు వ్యక్తిగతము కాని అనుకోని పనులకు ధనము ఖర్చు చేస్తారు. ఉదయం 8:30 నుండి హాస్పిటల్ ఖర్చులు, ఆరోగ్యం కొరకు, అప్పులు తీర్చుటకు ధనము ఖర్చు చేస్తారు. మధ్యాహ్నం 1:30 నుండి కుటుంబం కొరకు, ఇతరుల కొరకు ధనము ఖర్చు చేస్తారు. తదుపరి వృశ్చిక రాశి. ఉదయం 8 వరకు పిల్లల కొరకు, విద్య కొరకు, సంఘంలో గౌరవం కొరకు ధనము ఖర్చు చేస్తారు. ఉదయం 8:30 నుండి పిల్లల ఆరోగ్యం కొరకు, వ్యక్తిగత అవసరాలకు ధనము ఖర్చు చేస్తారు. మధ్యాహ్నం 1:30 నుండి ధన సంపాదన కొరకు, అధికారులను, నాయకులను కలుసుకొనుటకు, గౌరవం పెరుగుటకు, ధనము సంపాదన కొరకు ధనము ఖర్చు చేస్తారు. తదుపరి ధనుస్సు రాశి. ఉదయం 8:30 వరకు ప్రయాణాలకు, బంధుమిత్రులు కలుసుటకు, ఇంటి అవసరాలకు ధనము ఖర్చు చేస్తారు. తదుపరి 12:30 వరకు పిల్లల కొరకు, స్త్రీల కొరకు, ఇంటి వస్తువుల కొరకు, వాహనాల కొరకు ధనము ఖర్చు చేస్తారు. మధ్యాహ్నం 1:30 నుండి తల్లి ద్వారా మరియు ఇతర పనులు చేయటం ద్వారా ధనము సంపాదిస్తారు. తదుపరి మకర రాశి. ఉదయం తోబుట్టువులకు, అనవసరమైన పనులకు ధనము ఖర్చు చేస్తారు. తరువాత 8:30 నుండి ఇంట్లో వారికి, ఇరుగు పొరుగు వారికి అవసరాలకు ధనము ఖర్చు చేస్తారు. మధ్యాహ్నం 1:30 నుండి చేసే పనుల వల్ల స్త్రీల పనులకు, పిల్లలకు అవసరమైన వాటి ద్వారా, వయోజనుల ద్వారా వారికి ధన సంపాదన కొరకు ధనము ఖర్చు చేస్తారు. తదుపరి కుంభరాశి. ఉదయం 8:30 లోపల కుటుంబం కొరకు ధనం ఖర్చు చేస్తారు. ఇంట్లో పెద్దవారి ఆరోగ్యం కొరకు, పిల్లల ఆరోగ్యం కొరకు ధనం ఖర్చు చేస్తారు. మధ్యాహ్నం 1:30 నుండి ఇంటికి, వ్యక్తిగతంగా అవసరమైన ఖర్చులకు ధనమును సంపాదిస్తారు. తదుపరి మీనరాశి. ఉదయం 8 లోపల వ్యక్తిగత అవసరాలకు, పిల్లల కొరకు ధనము ఖర్చు చేస్తారు. 8 తర్వాత ఆసుపత్రులకు, ఔషధాలకు, మాత్రలకు, మందులకు ధనము ఖర్చు చేస్తారు. మధ్యాహ్నం 1:30 నుండి పలుకుబడితో కుటుంబ సంతోషం కొరకు ధనము ఖర్చు చేస్తూ ధనము సంపాదిస్తారు. ఓం శాంతి. సర్వేజన సుఖినో